మొగోడైతే ఆరోపణలు చేసినావు కదా, ఎవిడెన్స్ చూపి నువ్వు మొగోను అని ఒప్పుకుంటా నేను. అటు ఇటు కానీ వాళ్ళలాగా నువ్వు ఉట్టిగానే గాలి మాటలు మాట్లాడితే గాలికి ఇట్లనే తిడతాం, గాలి మాటలే తిడతాం మేము కూడా. ఎందుకు తిట్టాము? మేము మనుషులం కాదా? తెలంగాణలో మేము కాదా? అంటే మేము కాదా? మాకు మనోభావాలు లేవా? ఆ హీరోయిన్ పేరు చెప్పని అంటుండు, హీరోయిన్ పేరు కూడా తీసిండు. ఆ హీరోయిన్ పేరు చెప్పాలి మరి. ఇప్పుడు పోయింది చెప్పాలి, చూసింది చెప్పాలి. ఎందుకంటే ఈడు మరి గతంలో మరి పక్కలేసి వచ్చిండేమో అందరికి మరి లెక్క పెట్టుకుంటూ వస్తాడు. మొన్న మా గజలకాంత మనం చెప్పే కదా, రూమ్ నెంబర్తో సహా చెప్పిండు కదా, 203, 200, మరి పోయి అడుగుపోరా. మీ కేటీఆర్ ఏం చేసిండు, మీ ఆయన ఎవరు, ఆయన ఉన్నాడు కదా మన జీవన్ రెడ్డి, వాళ్ళ మీద ఆరోపణలు వచ్చినాయి. మరి అవన్నీ మరి మీరు చూసుకోండి, వాళ్ళే చెప్తున్నారు కదా. నేను రేవంత్ రెడ్డి గారి మీద, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద, ఎందుకంటే ఆయన ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వచ్చిండు తమ్మి. ఆయన అయ్య పేరు, ఆ తండ్రి పేరో లేకపోతే ఇంకోరి పేరో చెప్పుకోను కదా, కష్టపడి పైకి వచ్చి ఒక సీఎం అయ్యిండు. 18 గంటలు పనిచేస్తున్నాడు. ఇవాళ ఒక భార్య బిడ్డలు కూడా టైం ఇస్తలేడు. కుటుంబం కూడా సైతం పక్కన పెట్టేసి తిరుగుతూ ఉంటే ఇలాంటి మాటలు వచ్చినప్పుడు ఒక తెలంగాణ బిడ్డగా, నేను పాలమూరు బిడ్డను, నా అన్ననంటే నేను ఎందుకు ఊరుకుంటా? ఇవాళ అందరం ఆడపడుచులకు అన్ననే. మేము రేవంత్ రెడ్డి అన్న అంటాం. ఎంతమందికి ఢిల్లీకి సీఎం అయినా, తెలంగాణ రాష్ట్రానికి సీఎం అయినా, ఎక్కడైనా మా అన్న అయినా, ఆ అన్న అన్నప్పుడు 100% అంటాం. నిరూపించు మా అన్న ఎట్లాంటి వ్యక్తి అనేది తెలంగాణ ప్రజలకు తెలుసు. ఇప్పుడు ఆయనతో పనిచేస్తున్న మంత్రివర్గం కూడా అందరూ చక్కగా కలిసి పనిచేస్తున్నారు. ఎక్కడన్నా ఈ అమ్మాయిని రేవంత్ రెడ్డి గారు ఈ మాట అన్నారు. గతంలో నేను కొన్ని యూట్యూబ్లలో చూసి కింద కామెంట్స్ ఒక ఎదవలు పెట్టిండ్రు. ఏ అమ్మా గతంలో సీఎం కేసీఆర్ని అన్నప్పుడు నువ్వు ఎక్కడ పోయినావు అమ్మా అన్నాడు. అరే ఎదవా, నీకు చెప్తున్నా ఇండ్రా, నువ్వు అది కూడా చూస్తావు కదా. గతంలో కేసీఆర్ గారిని అన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు రాజకీయంగానే అన్నాడు, పర్సనల్ జీవితం గురించి మాట్లాడలేదు. ఆ పాయింట్ నోట్ చేసుకోండి. ఇక్కడ ఫామ్ హౌస్లో వండుకున్నాడు అన్నాడు, కానీ ఫామ్ హౌస్లో 10 మంది అమ్మాయిలతో వండుకుంటూ అనలే. ఇది సంస్కారం రేవంత్ రెడ్డి గారిది. మీ సంస్కారం నీచ సంస్కారము, చిత్తకర్త కుక్కల సంస్కారం మీది. రేవంత్ రెడ్డి గారు అమ్మాయిల గురించి ఎప్పుడు మాట్లాడు, రాజకీయంగా మస్తు మాట్లాడిండు. ఎందుకంటే రాజకీయాలలో మీరు కూడా మాట్లాడండి, రాజకీయంగా మాట్లాడండి. హామీలు ఇస్తలేరా, ఇచ్చిండ్రా, లేకపోతే ఇది చేయరా, అది రాజకీయంగా మాట్లాడండి. కానీ రేవంత్ రెడ్డి గారు సంస్కారం ఉంది. ఇవాళ నేను ఒక్కటే అడుగుతున్నా, రెడ్డి కులంలో పుట్టిన నా కొడుకు ఇట్లా ఎవడైతే మాట్లాడాడు. ఎందుకంటే 10 మందికి మంచిగా చేసేటోడు, 10 మందిని దీవించేటోడు, ఆదరించేటోడు రెడ్డోడు. మరి ఇటు రెడ్డోడా కాడో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే అసలు నీలాంటి ఎదవా, మన ఉత్తమన్నని తీసుకోరా ఆదర్శంగా. ఉత్తమన్న ఎన్నిసార్లు ఎమ్మెల్యే, ఆయన ఎన్నిసార్లు మినిస్టరు, ఒక్క రోజన్న హాయ్ సిస్టర్ బాగున్నారా, ఆయన ఎంత బాగా ఏమ్మ చెల్లెమ్మ బాగున్నారా అంటాడు. ఆయన దాంట్లో ఒక 5% రాలేదేందిరా నీకు? ఆయనను ఎవరన్నా ఇప్పటివరకు ఒక్కమని ఉత్తమన్ అంటే నిజంగా ఉత్తముడు. ఆయనను ఆదర్శంగా తీసుకొని నడవాలి. సిగ్గు లేకుండా పాయింట్. నీకు అసలు నువ్వు ఒక వెదవు, నువ్వు ఒక మనిషి, నీదో జన్మత్పు, నీ బతుకు, నీ గురించి మాట్లాడితే నా స్థాయి దిగజారిపోతుంది. ఏం చెప్తారు? రిజర్వేషన్ల గురించి ఎవరైనా మాట్లాడతారా? బీసీలకు 42% రిజర్వేషన్ల గురించి బండి సంజయ్ చెప్తాడు. ఆయన ఏంటి 30% ఉన్న మైనార్టీలు మనుషులు గారా? ఎందుకు ఇవ్వద్దండి? ఎందుకు ఇవ్వద్దు? మీరు మతాలతోని ఓట్లు వేయించుకుంటారు, అది చాలా తప్పు. మతాలతోని కులాలతోని విడగొట్టేసి ఏం సంస్కృతి ఇది? ఏం ఓటు రాజకీయం ఇది? మా సంస్కృతి, మా సాంప్రదాయం, కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలు అన్ని కులాలకు సమానంగా ఉండాలన్నాం. బీసీలు 50% ఉన్నారు కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్ కలిపి మీకెన్నో నొప్పిరా? నాకు అర్థం కాదు. మీకు అంత ఉంటే పార్లమెంట్లో చేయించండి. అంటే ముస్లింలు అనేది దేశం వదిలిపెట్టిపోవాలా? ఏం నడుస్తుంది ఇక్కడ? బండి సంజయ్ గారు బాగా మాట్లాడుతున్నావు నువ్వు. తాడు బొంగరం లేదు, ఏం తెలియదు, ఏదో వృతా ఉంటావు, ఏదో ఇష్టం వచ్చినట్టు నీ నోరుకి అదే ఉండదు, అది ఉండదు, అదుపు ఉండదు. ఇస్తాము కాంగ్రెస్ పార్టీ, మేము బిల్లును ప్రవేశపెట్టినాము. నువ్వు ఒకటి చెప్పడానికి 30% మేము ఇయ్యమని అంటే నీకు మొన్న ఎంపీని గెలిపిస్తే ముస్లిమ్స్ ఓటేయలేదా నీకు? అంటే ముస్లిం అంతర్భాగం కాదా? మరి పోయి చెప్పు, కరీంనగర్లో తెలంగాణలో చెప్పు, ముస్లింలు నా దృష్టిలో లేరు అని చెప్పి ఒక మాట రా. నువ్వు బయటికి రా, బస్తీ మీద సవాల్, నువ్వు చూసుకుందాం. ఇది రెచ్చగొట్టే ప్రజాస్వామ్యంలో రెచ్చగొడుతున్నావు. ముస్లింలను, హిందువులను బాయ్ అనేది కాంగ్రెస్ పార్టీ. మీరు ముస్లింలని అసలు వాళ్ళని మనుషులే గారులంగా చూస్తున్నారు కాబట్టి నీకు తగిన గుణపాఠం చెప్తారు. అన్ని వర్గాలకు పెద్దపీట వేసేదే కాంగ్రెస్ పార్టీ. నువ్వు దయచేసి చెప్తున్న, తెలంగాణ వచ్చిన తర్వాత అందరం ఒకే జాతి, అందరం ఒకే కులం. మొన్న మీ కిషన్ రెడ్డి అంటున్నాడు, ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు అర్థం కాదు. ఇంతకు రాహుల్ గాంధీ ఏం కులం అంట? ఆయన భారతీయుడు. ఆయన గురించి మీకేం తెలుసు? త్యాగాల కుటుంబం. ఇవాళ
ఆ సోనియా గాంధీ గారికి ప్రధానమంత్రి అయ్యే ఛాన్స్ వచ్చినా కూడా ఆమె వదులుకున్న వ్యక్తి, త్యాగాల కుటుంబము. రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు. మీ కొంపలలో ఓడి చచ్చిండ్రా, బీజేపీ పార్టీలో ఓడి చచ్చిండు, మీ కొంపలో ఓడి చచ్చిండు. ఎవరికిరా వార్డు నెంబర్ వచ్చినా కూడా ఏనా కొడుకు వదులుకోడు. ప్రధానమంత్రి ఛాన్స్ వస్తే అది కాంగ్రెస్ పార్టీ, బలహీన వర్గాల పార్టీ, ప్రజల ఎజెండా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.